బెంగాల్ మన స్టేట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎవరు గెలిచినా మనకు పెద్ద ఉపయోగం కూడా లేదు. కానీ ఎందుకు ప్రతి వాళ్ళు బెంగాల్లో బీజేపీ రావడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ప్రతి పార్టీ, ఇండియాలో ఉన్న ప్రతి పార్టీ బెంగాల్లో బీజేపీ గెలిచిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి. దానికి రీజన్ ఏంటి? ఆ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలంటే జస్ట్ నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేయండి. రీసెంట్గా జరిగిన ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్లో మమతా బెనర్జీ డైరెక్ట్గా హిందూస్కి ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది. మీ ఓటు కనుక బీజేపీకి పడితే డైరెక్ట్గా మిమ్మల్ని చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో అందరి హిందూస్కి మండి వాళ్ళ ఓట్స్ డైరెక్ట్లీ బీజేపీకి అయితే కన్వర్ట్ అవ్వడం జరిగింది. రీజన్ 2 వచ్చేసి ఎక్కువ మంది బంగ్లాదేశ్ వాళ్ళు మన ఇండియాలోకి వచ్చి సెటిల్ అవుతున్నారు. సో దీని గురించి కూడా ఎవరికి పెద్ద ప్రాబ్లం లేదు. బంగ్లాదేశ్ వాళ్ళు సెటిల్ అవ్వడంలో కూడా ఎక్కువ మంది ప్రాబ్లం అయితే కాదు. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్గా ఒక హిందూని బంగ్లాదేశ్లో నడి రోడ్డు మీద కాల్చి చంపేశారు పెట్రోల్ పోసి. సో అప్పుడు మమతా బెనర్జీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆవిడ ఒక ట్వీట్ వేయలేదు, ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు. అండ్ ఎక్కువ మంది మమతా బెనర్జీ గారు ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అని అంటే ఎక్కువ వెస్ట్ బెంగాల్ స్టేటే బంగ్లాదేశ్ బార్డర్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆవిడ మాట్లాడాలి. ఎవరైతే ఇండియాలో ఉన్న బంగ్లాదేశియన్స్ వాళ్ళందరినీ బయటికి తరిమేయాలి ఆవిడే. కానీ ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ రీజన్ 3 వచ్చేసి డాక్టర్స్ రేప్ కేస్. లాస్ట్ ఇయర్ అందరి మౌత్ టాక్లో ఈ డాక్టర్ రేప్ కేసు అయితే రావడం జరిగింది. సో ఈ కేసు వెస్ట్ బెంగాల్లో జరిగింది. అప్పుడు మమతా బెనర్జీ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చేతిలో రైట్స్ ఉన్నాయి. ఆవిడ ఒక స్టేట్కి సీఎం అయి ఉండి ఆవిడే ప్రొటెస్ట్ దిగింది. ఇది చాలామందికి పెద్ద కోపం అయితే తెప్పించిందనమాట. సో ఎవరైతే ఆ డాక్టర్ ఉన్నారో వాళ్ళ మదర్ని తీసుకొచ్చి బీజేపీ క్యాండిడేట్ కింద నిల్చోబెట్టారు బీజేపీ పార్టీ. సో దానివల్ల ఆ సింపతి తీసుకొని బీజేపీ అయితే ఈసారి విన్ అయింది. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ఫ్రెండ్.